సమస్త 14 భువనాలకి అధిపతి అయిన వాడు కేవలం ధర్మాన్ని పూజాడానికి వచ్చింది కష్టాలు నిజంగా నిజం. పుట్టాడు, గురువు చెప్పినట్టు ఉన్నాడు, చదువుకున్నాడు. ఎక్కడైనా మీరు చూడండి, ఆ పద్నాలుగు సాయంత్రాలు ప్రవచనాలు చెప్పినట్టు గురువు గారు వెళ్ళమన్నారు, తండ్రి వెళ్ళమన్నారని చెప్పి జరిగి వెళ్ళాడు యాగ సంరక్షణ కోసం. ఆయన రమ్మన్నాడని చెప్పి వెళ్ళి ఇచ్చాడు. ఆయన తండ్రి గారు చెప్పాడని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ తండ్రి చెప్పాడని